ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి దీక్ష చేపట్టారు। ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయానికి ఆర్టీసీ కార్మికులు భారీ ఎత్తున చేరుకున్నారు। ఇందిరా పార్కులో పర్మిషన్ ఇవ్వకపోవడంతో తమ కార్యాలయంలోనే కార్యకర్తలతో కలిసి దీక్షకు దిగారు। అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు కండక్టర్లు ఉరితాడుగా మారిన ఉద్యోగ భద్రత సర్కులను వెంటనే ఉపసంహరించుకొని సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు। కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి చెల్లించాల్సిన 840 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు। కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు। కొత్త రిక్రూట్మెంట్ తో పాటు ఆర్టీసీని కాపాడాలని డిమాండ్ చేశారు। శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో పిండి సమాజానికి ప్రభుత్వానికి ప్రజానికానికి మీరు కూర్చుంటామని చెప్పనంటే దానికి అనుమతి లేదని చెప్పడం ప్రజాస్వామ్యమా ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా మేము భావించట్లేదు। ఇది తెలంగాణ ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి భావ వ్యక్తీకరణ మరొకళ్ళు చేస్తున్న దానికే ఇవాళ ఇక్కడ ఒక 1000 కోట్లు అక్కడ ఏపీలో ఒక 1000 కోట్లు పిల్లలందరికీ ఉద్యోగాలు వెంటనే పిల్లలందరికీ ఉద్యోగాలు వెంటనే మెడికల్ ఎంప్లాయీస్ పిల్లలందరికీ ఎంపడే ఉద్యోగులందరికీ అశ్వత్థామన్న నాయకత్వం అశ్వత్థామన్న నాయకత్వం అశ్వత్థామన్న నాయకత్వం తిరుపతన్న నాయకత్వం తిరుపతన్న నాయకత్వం పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం। జిల్లా నుంచి వచ్చిన కార్యదర్శులు కూడా మేము ఈ యొక్క జిల్లా పరిస్థితులు కావచ్చు అశ్వత్థామన్న నాయకత్వం అశ్వత్థామన్న నాయకత్వం మరి తెలంగాణలో కావచ్చు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఇస్తుంది। రేపు 15 తర్వాత ఎలక్షన్ తర్వాత మరి ఎన్నికల కోరిన తర్వాత అన్ని డిపోలు తిరుగుతాం। అన్ని డిపోలు అవసరమైతే బస్సు యాత్ర పెట్టి కార్మికులను ప్రజా రవాణాను కాపాడడానికి ప్రజల్లో కూడా వెళ్తాం ఖచ్చితంగా। గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు 1200 గ్రామాలకు బస్సులు లేవు। మరి తెలంగాణ రాష్ట్రం వచ్చాక దాదాపు 4000 బస్సులు గ్రామాలకు బస్సులు లేని సందర్భం ఉంది। మరి తెలంగాణ ఆర్టీసీని రక్షించుకోవాలి। తెలంగాణలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులందరికీ సరైన జీతభత్యాలు కావచ్చు సరైన అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కార్మిక వర్గం అంతా మన ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది। ఖచ్చితంగా పోరాటాలతో ఇవన్నీ సరైనమవుతాయి। మనం ఎవరో భయపడాల్సిన అవసరం లేదు। ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఈ తెలంగాణ మధ్యలో ఉంది, ఆర్టీసీ కార్మిక వర్గానికి ఉంది। అవసరపడితే అన్ని యూనియన్లను కలుపుకొని ఈ రోజు అన్ని యూనియన్లను కూడా ఆహ్వానించడం, అన్ని యూనియన్లు కలుపుకొని మరొక పోరాటానికి సిద్ధమైదాం। ఆ పోరాటం అనేది ఏ రూపాయలు ఉంటున్నది రేపు ముందు భవిష్యత్తులో కార్మిక వర్గంతో చర్చించి మనం నిర్ణయం తీసుకుందాము। నేను మీ అందరినీ కోరుతున్నా ఈ యొక్క పోరాటం ఇది నాంది। నేను ప్రభుత్వానికి నేను ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఆర్టీసీ కార్మికులు అయితే న్యాయమైన డిమాండ్ ఉన్నావు ఇమ్మీడియట్లీ మరి మీరు ఇచ్చిన జాబ్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ ఇమ్మీడియట్లీ అవేర్స్ పెట్టండి। కార్మిక వర్గంతో మాట్లాడండి, గుర్తింపు సంఘంతో మాట్లాడి కార్మికులు ఏ మేరకు ఆశించారో ఆ విధంగా జాబ్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ తీసుకుని చెప్తున్నా। 2019 నుంచి రావాల్సిన డిఏలు కావచ్చు, అదేవిధంగా జీతభత్యాల సవరణ కావచ్చు, కనీస వసతులను యాజమాన్యం కల్పించాల్సిన దిశగా ప్రయత్నాలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని యాజమాన్యం డిమాండ్ చేస్తున్నా। మోసగించగలం కానీ ప్రపంచంలో